పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గాన్ని సిపిఎం నేత బివి రాఘవులు సందర్శించారు. మార్కాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా పౌర సదస్సులో ముఖ్య అతిథిగా బివి రాఘవులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ముఖ్యమంత్రులు అశ్రద్ధ చేశారని ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి సొరంగం ద్వారా నీరు విడుదల చేసి పశ్చిమ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలన్నారు. మార్కాపురం కేంద్రంగా వెంటనే జిల్లా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జంట సొరంగాల జాతికి అంకితం అని చెప్పేసి ఒక స్తూపం వేసిపోయారు. ఆయన రకంగా చేస్తే ఈ మంత్రులు ముగ్గురు వచ్చి మేము 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒక కబురు చెప్పి వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ మోసం చేయడానికి ఒక మార్గం అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ వెనకబడిన ప్రాంతానికి మేలు చేయాలంటే మొదటి పని ఏంటంటే ఈ ప్రాజెక్టులో కొన్ని అవకతవకల పనులు జరిగినాయి. మట్టిని ఎక్కడంటే అక్కడ పోసారు. సొరంగం యొక్క లైనింగ్ పనులు సక్రమంగా చేయలేదు. 9 మీటర్లు 7 మీటర్లు తగ్గించి కొంత సొరంగం తగ్గారు. హెడ్ వర్క్ పూర్తి అయిపోయిందన్నారు. హెడ్ వర్క్ అనేది మట్టి పోసి పూర్తి చేశారు. ఇటువంటి లోపాలకు ఎవరి కారణం ఏంటని తేల్చేదానికి ఈరోజు ఒక ఉన్నతాధికారుల విచారణ కమిటీ వేసి ఒక నివేదికని శాసనసభకి